హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం కిచెన్లో బాగా జిడ్డు పట్టిన కిటికీలని ఈజీగా తక్కువ టైంలో ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఇంకా చూడండి, కిచెన్లో ఈ విండో చూసారా ఎంత జిడ్డు పట్టేసిందో. నార్మల్గా అయితే మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ లేదంటే చిమ్నీ కానీ ఇలా ఏదున్నా సరే ఇంతలా జిడ్డు పట్టదండి. నార్మల్గా మనం ఎప్పుడూ క్లీన్ చేసుకునేలాగా క్లీన్ చేసుకున్నా ఈజీగానే పోతుంది. అవేమీ లేనప్పుడే ఇలా ఎక్కువగా జిడ్డు పట్టేస్తుందండి. చూసారా, నేను కాస్త వేలుతో గట్టిగా రుద్దినా సరే పోవట్లేదు. ఇప్పుడు ఇంకా దీనికోసమని చూడండి, నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి సుమారుగా 1 లీటర్ వరకు వాటర్ తీసుకుని కొద్దిగా మరిగిస్తున్నానండి. నీళ్లు మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదండి. చూడండి, వేడి అనేది ఇలా మనం చేత్తో తాకేలాగా ఉంటే సరిపోతుంది. ఈ నీళ్ళలోకి ఇప్పుడు సగం నిమ్మకాయ పిండుకోవాలి. నేను ఇక్కడ చిన్న కిటికీనే క్లీన్ చేస్తున్నాను కాబట్టి సగం నిమ్మకాయ సరిపోయిందండి. మీరు కావాలంటే ఫుల్ నిమ్మకాయ అవసరాన్ని బట్టి పిండండి. మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే చూడండి, కొద్దిగా సర్ఫ్ కూడా వేస్తున్నానండి. 1 టీ స్పూన్ వరకు సర్ఫ్ వేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ బేకింగ్ సోడా అండి, మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా, ఆ సోడా కొద్దిగా వేశాను. సర్ఫ్ ఇదంతా కలిసేలాగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ నీళ్ళని చూడండి ఇలాంటి ఒక స్ప్రే బాటిల్లో పోసి మనం యూజ్ చేసుకోవాలండి. మనం యూజ్ చేసేటప్పుడు నీళ్లు కాస్త వేడిగానే ఉండాలి. నేను ఎప్పుడూ కూడా కిచెన్లో ఈ స్ప్రే బాటిల్ని యూజ్ చేస్తూ ఉంటానండి, టైల్స్ అది క్లీనింగ్ కోసం, గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కోసం. చూడండి, ఇప్పుడు ఇంకా విండో మొత్తానికి ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇలా కాస్త ఎక్కువగానే స్ప్రే చేయాలండి. ఇలా చేసి ఒక పావు గంట పాటు వదిలేయాలి. పావు గంట తర్వాత చూడండి, వేలితో ఇలా రుద్దుతుంటేనే మనకి జిడ్డంతా పోతుందండి. గ్రిల్ చూసారా చక్కగా మనకి తెల్లగా ఎలా కనిపిస్తుందో. పావు గంటకి తడంతా ఆరిపోయిందండి. ఇంకొకసారి స్ప్రే చేసి ఇప్పుడు ఇంకా చూడండి, ఇలాంటి ఒక పాత టూత్ బ్రష్ అండి. టూత్ బ్రష్తో అయితే చూడండి అసలు జస్ట్ మనం అలా రబ్ చేస్తూ ఉంటేనే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చాలా ఈజీగా అండి, చక్కగా మనం 5 నిమిషాల్లో ఎంతటి జిడ్డు పట్టిన కిటికీ అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో క్లీన్ చేస్తున్నానండి, అందుకే వీడియో అనేది కొద్దిగా షేక్ అవుతుంది. చూశారు కదండి, మీరు చూస్తుండగానే ఎంత ఈజీగా క్లీన్ చేస్తున్నానో. మనం బయట నుండి ఎలాంటి లిక్విడ్స్ కొనకుండానే చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా విండో మొత్తాన్ని బ్రష్తో బాగా రుద్దిన తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి, మనకి ఇందాక బౌల్లో సర్ఫ్ వాటర్ ఉన్నాయి కదండి, దానిలో ఒక క్లాత్ని ఇలా ముంచి శుభ్రంగా పిండి ఇలా విండో మొత్తాన్ని క్లాత్తో శుభ్రంగా తుడుస్తూ క్లీన్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ క్లాత్ని సర్ఫ్ వాటర్లో జాడించుకుంటూ తుడుచుకుంటే చాలా శుభ్రంగా వచ్చేస్తుందండి. ఇలా 2 సార్లు తుడిచిన తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్లో మరలా తుడిస్తే కిటికీ అనేది నీట్గా తయారైపోతుంది. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.